ఉండేటటువంటి డివిజన్లు. మనము గ్రామాలలో ఉండేటటువంటి పంచాయతీరాజ్లో కూడా 5 లక్షల రూపాయలను కూడా నామినేషన్ పద్ధతిలో ఎవరికి వర్క్స్ ఇవ్వం. 5 lakhs కూడా టెండర్ పెట్టాల్సిందే అంటారు. 4.99 దాటితే టెండర్ పెట్టాల్సింది. కానీ ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రి గారే వైస్ చైర్మన్గా ఉంటారు హెచ్ఎండిఏకి. గమ్మత్ ఏంటంటే హెచ్ఎండిఏకి చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఈ రెండు సీఎం గారే కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. అయినప్పటికీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో కోత్వాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే ఆ 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. అది ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏం కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మా దగ్గర ఆర్టీఐలో 2017-18 నుంచి డేటా ఉంది. 2017-18 నుంచి మొన్న 2021-22 వరకు బీఆర్ఎస్ హయాంలో 485 కోట్ల రూపాయల వర్క్స్ నామినేషన్ కింద ఇచ్చారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ సర్టిఫైడ్ కాంట్రాక్టర్స్ కాదు, మొత్తం ఆ 17 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల్లో 1148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారు.